మేషరాశి వారికి ఆర్థిక అంశాలు కొద్దిగా మెరుగుపడతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. బంధువర్గంలో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు గణపతి స్వామి వారిని ఆరాధించి పూజించి పని ప్రారంభించండి. ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. బంధువర్గంలో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోయే పరిస్థితి గోచరిస్తోంది. చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటారు. అలాగే సహచర వర్గంతో డిస్కస్ చేసి ముందుకు తీసుకెళ్తారు. మీరు ఏదైతే అనుకున్న ప్రాజెక్ట్ ఉందో అది ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది. అలాగే కొత్త ప్రాజెక్టులు కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్నవారికి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయినా సరే ప్రాజెక్టులు ఏమీ ఆగవు. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అయితే వచ్చిన ధనం సరిపోకపోగా అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఈ వారం అధిక ధన వ్యయ సూచన ఉంది. జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం మీరు ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం, శని స్తోత్రం పఠించడం, నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే రవి మేషంలో ఉచ్చబెట్టి ఉన్నారు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. ఏదైనా రావాల్సిన ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు వచ్చే అవకాశాలు ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎగ్జామ్స్ రాసి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో కూడా పనిచేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు వీసాకు సంబంధించివి చిన్న చిన్న ఇబ్బంది పెట్టినా సానుకూలమైన పరిస్థితులు మధ్యస్థ ఫలితాలుగా ఉన్నా కూడా వారాంతంలో ఇవి నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని ప్రారంభించినా సరే నిర్విఘ్నంగా సాగుతుంది. అయితే వీరికి ఏలినాటి నడుస్తుంది కాబట్టి కొంచెం పనులు నిదానంగా ఉంటాయి, లేదా బద్ధకం పెరగడం కానీ ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణమూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. విదేశీ వెళ్ళాలనుకునే వారికి వీసా విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, వీసా లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి H1B వీసా లభించే అవకాశాలు గోచరిస్తుంది. అలాగే వైద్య వృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఎలక్ట్రానిక్స్, ఈసీ వీళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మొత్తం మీద గత వారం కంటే వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీ పట్టుదలతో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. అన్నీ బాగుంటాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే ఒక ఆరోగ్య విషయంలో మటుకు వీరు జాగ్రత్త తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి, గ్లైన్కి సంబంధించి ఇష్యూస్ ఉంటాయి. వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. దైవానుగ్రహం వల్ల ఒక శుభకార్యం చేయగలుగుతారు. ఏదైనా సరే దైవేచ్ఛ అని దేవుడి మీద భారం వేసి మీ పని మీరు చేస్తారు. ఎవరు ఏమనుకున్నా సరే, బంధువర్గంలో విభేదాలు వచ్చినా సరే అవి మీరు ఎక్కువగా పట్టించుకోరు. ఎవరు ఏమనుకున్నా సరే మన ధోరణి మారకూడదు, మనం నిక్కచ్చిగా ఉండాలి అనే ధోరణి విలువ ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు మంచిగా మాట్లాడినా కూడా చెడుగా అర్థం చేసిన వాళ్ళు ఉంటారు. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారు పూజించడం, నాగసింధూరం ధరించడం చెప్పదగినది. ఏదైనా నరదృష్టి ఉంటే తొలగిపోతుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కాలభైరవ రూపుని మెల్లో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసిచ్చే సంఖ్య 6, కలిసిచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.